హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా చెప్తున్నాను. అలాగే మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఉగాది పచ్చడి షడ్రుచులు అని 6 రుచులు కలిపి చేస్తామండి. మన జీవితానికి సంబంధించి అనువదిస్తారు. ఇవి 6 రుచులు ఏంటో చెప్తాను. ఉప్పు, ఇందులో సాల్ట్ వేసుకోకూడదండి అసలు. నేచురల్గా రాళ్ళుప్పు, సాయంధవ లవణం వేసుకోవాలి. కారం, మిరియాల పొడి చెదగొట్టుకున్నాను కొంచెం ముక్క చెక్క కింద. కొత్త చింతపండు, ఉప్పు, కారం, పులుపు కోసం చింతపండు, వగరు కోసం లేత మామిడికాయ, తీపికి బెల్లం, చేదుకి మన వేప పువ్వు. ఈ వేప పువ్వుని పువ్వు అంతా ఒలుసుకుని ఒకసారి నలిపేసుకుంటే కాళ్ళు సెపరేట్ అయిపోతాయి, పువ్వు కాళ్ళు. ఆ పువ్వు మాత్రమే తీసుకోవాలి. ఇవి 6 కలిసి ఇప్పుడు మనం ఉగాది పచ్చడి కలుపుకుందాం. నేను ముందుగానే చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, మరీ ఫైన్ పౌడర్లా కన్నా ఇలాగే బాగుంటుందండి. చేదు, వేప పువ్వు, బెల్లాన్ని తురుముకున్నానండి. పులుపు, లేత మామిడికాయ తీసుకోవాలండి. మనం వగరుకి గుర్తుగా మామిడికాయ వేసుకుంటున్నాం కదా. మన ట్రెడిషనల్గా ఇలా మాత్రమే చేసుకోవాలి. ఈ షడ్రుచులతో ఉప్పు, మిరియాలు, చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం. అసలు ఒరిజినల్గా ట్రెడిషనల్గా ఉగాది పచ్చడి అంటే ఇంతేనండి. కానీ ఇప్పుడు మనకి పిల్లలు తినటం కోసం వాళ్ళ టేస్ట్లను బట్టి మనం ఇందులో రకరకాలు కలుపుతున్నాము. తెలంగాణలో అయితే ఇలాగే చేస్తారండి. ఆంధ్రాలో వచ్చేసి కొంచెం అరటిపండు, కొబ్బరి, అలాగే పుట్నాల పప్పు రకరకాలు కలుపుతారు. మనం ట్రెడిషనల్గా కలుపుకున్నది ముందుగా కొంచెం తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఆంధ్రాలో ఎలా చేస్తారో దీనిలోనే మిగతా ఇంకా ఏమేం కలుపుతారో చూపిస్తాను. 2 అరటిపళ్ళు సన్నగా కట్ చేశానండి. ఒక లేత కొబ్బరికాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇవి కలిపేసుకుందాం. అరటిపండు ఎంత సన్నగా వేసుకుంటే అంత బాగుంటాయి. స్మాష్ చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. కొబ్బరి ముక్క చాలా లేతగా ఉందండి. అవకాశం ఉంటే లేత కొబ్బరిని వేసుకోండి. ఇదైతే పిల్లలు బాగా ఇష్టపడతారండి, చిక్కగా ఉంటుంది. ఇందులోనే కావాలంటే పుట్నాల పప్పు కింద కానీ పొడి కింద కానీ వేసుకోవచ్చు. 2 అరటిపళ్ళు, కొంచెం కొబ్బరి ముక్కలు వేసానండి. మీకు ఇష్టమైతే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. కొంతమంది చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారండి. ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా చేస్తారు కదా. నేనైతే ఇలాగా కొబ్బరి ముక్కలు, షడ్రుచులతో పాటు కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు బాగా మెత్తగా స్మాష్ చేసి వేసేస్తాను. ఒక 4 అరటిపళ్ళు వరకు వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు వద్దనకుండా తింటారు. ఇప్పుడు ఇది కూడా బౌల్లోకి తీసేసుకుందాం. చిక్కగా ఉంటుందండి. ఇది తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది.
ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది తెలంగాణ ఉగాది పచ్చడి అండి. ఇది ఆంధ్ర ఉగాది పచ్చడి. ఇది పలుచగా ఉంటుంది, ఇది చిక్కగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు.